గాలివాన బీభత్సానికి నగరం వణికింది. పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గంట సేపు ఏకధాటిగా వర్షం కురవడంతో ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ జామ్ అయింది. మరో 3 రోజులు వర్షాలుంటాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లో గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ ఈదురుగాలులతో చెట్లు నేలకొరిగాయి. కూకట్పల్లి, కేపీహెచ్బీ, జేఎన్టీయూ, మియాపూర్, నిజాంపేటలో భారీ వర్షానికి జనం అవస్థలు పడ్డారు. సిటీలో పలుచోట్ల వడగండ్ల వాన కురిసింది. గంటకు పైగా కురిసిన కుండపోత వానకు నగరం అతలాకుతలమైంది. ఉప్పల్ స్టేడియం దగ్గర గాలివాన బీభత్సానికి వాహనదారులు ఇబ్బంది పడ్డారు. కృష్ణనగర్ రోడ్డుపై భారీ వృక్షాలు కూలడంతో వాహనదారులకు ప్రమాదం తప్పింది. చైతన్యపురి, కొత్తకోట, సరూర్నగర్, మలక్పేట, చంపాపేట, మాదన్నపేట, చాదర్ఘాట్ పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. సాలార్జంగ్ మ్యూజియం దగ్గర ఈదురుగాలులకు చెట్లు నేలకొరిగాయి. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అమీన్పూర్ పెద్ద చెరువు దగ్గర వడగండ్ల వర్షం కురిసింది. చెరువు ఉధృతి స్థానికులను ఆందోళనకు గురిచేసింది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో గాలివానకు ఇండ్లపై వస్తువులు కొట్టుకుపోయాయి. గచ్చిబౌలి, రాయదుర్గం, రామంతపూర్, కూకట్పల్లి, నార్సింగి, రాజేంద్రనగర్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీచాయి. సిటీ శివారు ప్రాంతాలైన శేర్లింగంపల్లి, ఇబ్రాహీంపట్నంలోనూ వర్షం దంచికొట్టింది. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. అకాల వర్షంతో నగరంలో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎల్బీనగర్లో కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. మియాపూర్ మెట్రో స్టేషన్ కింద వాహనదారులు ఆగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మెహదీపట్నం, మాసబ్ ట్యాంక్, లగడికపుల్, అబిడ్స్, కోటిలో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పలేదు. రాష్ట్రానికి మరో 3 రోజులు రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. 9 జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. మరోవైపు వర్షాలతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. టోల్ ఫ్రీ నంబర్ ప్రకటించారు.